to meet that demand, to put pressure on the union government, we are holding a rail roko in Telangana on 17th July. That will inconvenience your travels. So people traveling from and through Telangana in July 16th, 17th, 18th, I sincerely request all of you to postpone your travel plans. So మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి గారికి హాఫ్ సెంచరీ దాటి ఢిల్లీకి ప్రయాణిస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ బీసీ బిల్లు పట్టుకొని ఢిల్లీ నుంచి రావాలి, బనకచెర్ల మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టించుకొని బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపే మీరు ఢిల్లీ నుంచి తెలంగాణకు రావాలని డిమాండ్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతోని కాలయాపన చేస్తున్నారు తప్పితే ముఖ్యమంత్రి గారు ఎందుకు కాంక్రీట్గా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కావాలని అడుగుతలేరు అన్నది ఇప్పటికి కూడా అర్థమైతలేదు. పిఎఫ్ఆర్ అంటే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆల్రెడీ కేంద్రం యాక్సెప్ట్ చేసింది, అంటే ఇది డీమ్డ్ టు బి అప్రూవల్ అన్నట్టు. దీని తర్వాత డిపిఆర్ఏ ఇచ్చేది ఉంటుంది, డిపిఆర్ ఇస్తే నిధులు కూడా అలకేట్ అవుతాయి. మరి ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోతే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదన్న విషయాన్ని మాత్రం నేను అడుగుతా ఉన్నాను. అందుకే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలంటున్నా. ఉత్తమ్ కుమార్ అన్న ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి లోకల్గా మన ఎంపీలకు చెప్పినా దానివల్ల ప్రాజెక్ట్ ఆగేది లేదు. ప్రాజెక్ట్ ఆగాలంటే ఢిల్లీలో లొల్లి పెట్టాలి, ఇది ఢిల్లీలో లొల్లి పెట్టేటటువంటి టైము. కాబట్టి అక్కడికి పోయి యుద్ధం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను.